హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంద్రియం స్మరామి. అవిరళ గండగలన్మదమేదు రమత్తమతంగజరాజగతే త్రిభువన భూషణ భూత కళానిధి రూపపయోనిధి రాజనుతే. అయి సుధతి జనలాల సమాన సమోహన మన్మద రాజనుతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అవిరళ గండగలన్మద మేదుర మత్తమదంగజరాజగతే త్రిభువన భూషణ భూత కళానిధి రూపపయోనిధి రాజనుతే. అయి సుధతి జనలాల సమాన సమోహన మన్మద రాజనుతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సర్వం శ్రీ మాతృదేవతాచరణారవిందార్పణమస్తు. శ్రీమద్దేవి భాగవతం 3వ స్కందమునందు ఇంతవరకు 6 అధ్యాయములు పూర్తి. తదుపరి 7, 8, 9 అధ్యాయములు. ఇందలి విశేషములు. నారదుడడగగా బ్రహ్మదేవుడు పరమాత్ముని స్థూల సూక్ష్మ స్వరూపమును, త్రివిధ సృష్టిని, గుణాదులను వర్ణించి చెప్పుట. ఇందలి విశేషములు. బ్రహ్మ పలికెను, నేనును విష్ణువు శంకరుడు అనుపమ ప్రభావశాలియగు ఆ దేవిని దర్శించితిమి. మహాత్ముడవగు నారద, అక్కడనున్న చాలామంది దేవీమణులు వేరువేరుగా కనిపించుచుండిరి. వ్యాసుడు పలికెను, తండ్రి మాటలను విని మునివరుడగు నారదునకు మిగుల సంతోషము కలిగెను. మరల బ్రహ్మతో ఇట్లు అడిగెను. నారదుడు పలికెను, తండ్రి, ఆద్యుడు, అవినాశియు, నిర్గుణుడు, అక్షయుడు, అవ్యయుడు అగు పరమ పురుషుని దర్శించిన మీ అనుభవము ఆ స్వామి రూపమును దయతో వర్ణింపుడు. కమలము నుండి ప్రకటమైన తండ్రి, నేను త్రిగుణ శక్తిని దర్శించియున్నాను. నిర్గుణ శక్తి ఎట్లుండును, ఆ దేవి రూపమెట్లున్నది, పరమ పురుషుని రూప మెట్లుండును, ఈ 2 రూపములను నాకు తెలుపుడు. వారిని దర్శించుటకు నేను శ్వేత ద్వీపమునకు వెళ్ళి గొప్ప తపమాచరించుచుంటిని. చాలామంది సిద్ధులు, మహాత్ములు, క్రోధమును జయించిన తాపసులు నా ఎదుటకు వచ్చిరి. కానీ ఆ పరబ్రహ్మ పరమాత్ముని నేను చూడలేకపోయితిని. దయచేసి ఆ స్వామి పరిచయ భాగ్యమును నాకు కలుగజేయుడు. వ్యాసుడు పలికెను ఇట్లు. నారదుడు తన తండ్రి ప్రజాపతియగు బ్రహ్మ నడిగెను. అప్పుడు బ్రహ్మ ముఖము చిరునగువతో కలకలాడుచుండెను. ఆయన నోటి నుండి సత్యవచనములు వెలువడెను. బ్రహ్మ పలికెను, మునీంద్ర, నిర్గుణుని యొక్క రూపమును ఈ కనులతో చూడలేము. నిర్గుణునికి రూపమేదియును ఉండదు. అప్పుడది ఎట్లు సృష్టి గోచరమగును. నిర్గుణ శక్తి, నిర్గుణ పరమ పురుషుడు అంత సులభముగా కనిపించరు. మునిజనులు జ్ఞాన రూప నేత్రములతో వారిని వీక్షింతురు. ప్రకృతి పురుషుల ఇరువురిని జన్మలేని వారు, నాశనము లేని వారని తెలుసుకొనవలెను. దృఢమైన నమ్మకముతో చింతన చేయుట వలన వారి ఆభాస మాత్రము లభించును. విశ్వాస లోపమున్నచో
ఎప్పుడునూ వారు లభ్యము కారు. నారద, సకల ప్రాణులలోనున్న చైతన్యమే పరమాత్మ. తేజోరూపుడైన పరమాత్మ భిన్న భిన్న ప్రాణులలో వ్యాపించి సదా విరాజమానుడయ్యుండును. మహానుభావుడవగు నారద, ఆ పరమాత్మను అటులనే ఆధ్యాశక్తిని సర్వత్రా వ్యాపించినదిగా తలపోయవలెను. వారన్ని చోట్ల ఉండురు. వారు లేకుండా జగత్తునందు ఏ వస్తువునకును ఉనికి లేదు. వారు సదా ప్రతి ప్రాణి శరీరమునందును కలిసియుందురు. ఇరువురును అవినాశకులు, ఏకరూపులు, చిన్మయులు, నిర్గుణులు, నిర్మలులు. శక్తియే పరమాత్మ, పరమాత్ముడే శక్తి అని సిద్ధాంతము నారద. వీరిలో ఏ భేదమును లేదు. ఇది సూక్ష్మతత్వమని తెలుసుకొనుము. సకల శాస్త్రములను అంగ ఉపాంగములతో కూడిన వేదములను అధ్యయనము చేసిన తరువాత కూడా మనస్సులో వైరాగ్యముదయించినచో అట్టి మానవుడు ప్రకృతి పురుషుల సూక్ష్మ భేదమును తెలుసుకొన జాలడు. కుమార, నీవు అత్యుత్తమ విద్వాంసుడవు. సగుణ ప్రాణి ఎవ్వరినైనను నిర్గుణ బ్రహ్మను సాక్షాత్కారం చేసుకొనగలరా? అందువలన నీవు సగుణ పరమాత్మనే ఆరాధించవలెను. నారదుడు పలికను, తండ్రి, నీవు దేవతలకు కూడా ఆరాధ్య దైవము. 3 గుణముల స్వరూపమును కూడా నేను విస్తృతముగా తెలిసి కొనగోరుచున్నాను. సాత్విక, రాజస, తామస భేదములతో అహంకారము 3 రూపములు. పురుషోత్తమ, ఆ రూపములను కూడా స్పష్టముగా తెలుపుము. ప్రభు, అంతయు తెలుసుకొని సందేహ నివృత్తిని పొందవలెననుకొనుచున్నాను. నాకా జ్ఞానమును ఉపదేశింపుడు. అట్లే గుణములు విస్తృత లక్షణములను కూడా వేరువేరుగా విశదీకరింపుడు. వ్యాసుడు తెలిపెను. పాపరహితుడవైన నారద, 3 అహంకారములకును 3 శక్తులు ఉన్నవి. అవి జ్ఞానశక్తి, క్రియాశక్తి, అర్థశక్తి అను నామములతో ఖ్యాతి వహించినవి. జ్ఞానశక్తి సాత్వికాహంకారముతో, క్రియాశక్తి రాజసాహంకారముతో, ద్రవ్యశక్తి తామసాహంకారముతో సంబంధము కలిగియున్నది. ఈ 3 శక్తులను నీకు తెలిపితిని నారద. ఇప్పుడు వాటి కారణములను నిరూపించెదను. సావధానముగా వినుము. తామసికమైన ద్రవ్యశక్తితో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను పంచ తన్మాత్రం ఉత్పత్తి తెలుపబడినది. ఆకాశము యొక్క గుణము శబ్దము, వాయువు గుణము స్పర్శ, అగ్ని గుణము రూపము, జలమునకు రసము, పృథ్వీ గుణము గంధము అగును. నారద, సంక్షిప్తముగా ఈ విషయమును అర్థము చేసుకొనవలెను. ద్రవ్యశక్తితో సంబంధం ఉంచుకొనిన వారు ఈ 10 ఒకటిగా చేసి ప్రకటమగుదురు. అప్పుడు వారిని తామస అహంకారముతో ఉత్పన్నమైన సృష్టి అని చెప్పుదురు. రాజస క్రియాశక్తి చేత ప్రాదుర్భవించిన వాటిని చెప్పెదను వినుము. చెవులు, చర్మము, నాలుక, కనులు, నాసిక, ఈ 5 జ్ఞానేంద్రియములు, అటులనే వాక్కు, చేతలు, కాళ్ళు, ఉపస్థ గుధము, ఈ 5 కర్మేంద్రియములను ప్రాణము, ఆపానము, వ్యానము, సమానము, ఉదానము, ఇవన్నీయు క్రియాశక్తి నుండి ఉత్పన్నములగును. ప్రకటమైన ఈ 10
ఈ 15 సముదాయమును రాజస దృష్టి అని చెప్పుదురు. వీటి సాధనములన్నీయును క్రియాశక్తి మయములు. వీటి ఉపాదాన కారణము చిద్వృత్తి అని చెప్పబడును. సాత్విక అహంకారమునకు సంబంధించినది. జ్ఞానశక్తి, దానితో దిశలు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్విని కుమారులు అయిన జ్ఞానేంద్రియముల యొక్క 5 అధిష్టాన దేవతలు, బుద్ధి మొదలగు అంతఃకరణముల యొక్క అధిష్టాతలగు చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, 4వ వాడు క్షేత్రజ్ఞుడు, మనసుతో సహా 15 ప్రకటములైనవి. సాత్విక అహంకారము యొక్క ఈ సృష్టి సాత్విక సృష్టి అను పేరుతో ప్రసిద్ధి చెందినది. స్థూల సూక్ష్మ భేదములతో పరమాత్మ యొక్క రూపములు 2. భగవంతుని యొక్క నిరాకార జ్ఞాన రూపమును అందరికీ ఉపాదాన కారణముగా చెప్పబడినది. సాధకులకు ధ్యానమునందు స్థూల రూపము భాషించును. ఇప్పుడు వ్యాఖ్యానించినది పరమ పురుషుడగు పరమాత్మ సూక్ష్మ శరీరమే. నా ఈ శరీరము కూడా సూత్ర రూపమున ఆ స్వామి స్థూల శరీరముగా చెప్పబడును. పంచతన్మాత్రలను వివరించి తిని సూక్ష్మభూతములను వాటిని పంచీకరణము చేసిన తరువాత పంచభూతముల సముదాయమగు శరీరము ఉత్పన్నమగును. ఈ పంచీకరణ భేదమును కూడా వచించెదను వినుము. ఈ పంచీకరణ భేదమును కూడా వచించెదను వినుము. సకల భూతముల విభజన స్పష్టమైన తోడనే ప్రతి ఒక్కరి యందు ఒక్కొక్క గుణము యొక్క వృద్ధి కనిపించును. ఆకాశము యొక్క గుణము కేవలము శబ్దమొక్కటియే, రెండవదేదియును లేదు. వాయువునకు శబ్ద స్పర్శలను 2 గుణములు కలవు. అగ్నికి శబ్ద స్పర్శ రూపములను 3 గుణములు ఉన్నవి. శబ్ద స్పర్శ రూప రసములను 4 గుణములు జలమునకు కలవు. శబ్ద స్పర్శ రూప రస గంధములను 5 గుణములతో పృథివి పరిపూర్ణమయ్యున్నది. ఈ సకల వస్తువుల సమ్మేళనము చేతనే బ్రహ్మాండము ఉత్పన్నమగునని చెప్పబడును. సకల జీవులు కలసి బ్రహ్మాండమును స్థిరముగా నుంచెదరు. ప్రాణులు 84 లక్షలని చెప్పబడినది. బ్రహ్మ పలికెను, నాయనా నారదా, నీవడిగిన సృష్టిని వర్ణించి తెలిపితిని. ఇప్పుడు గుణములను గూర్చి తెలిపెదను. ఏకాగ్ర చిత్తుడవై వినుము. సత్వగుణము ప్రీతిమయమని తెలుసుకునుము. సుఖముచే ప్రేమ ఉత్పన్నమగును. ఆర్జవము, సత్యము, శౌచము, శ్రద్ధ, క్షమ, ధృతి, అనుకంప, లజ్జ, శాంతి, సంతోషము అను ఈ సకల గుణములు నిశ్చల సాత్విక ప్రేమ ఉత్పన్నమగుటకు కారణము లగును. శుభ్రమైన వర్ణము గలది సత్వగుణము. దీని వలన ధర్మమునందు నిరంతరము ప్రేమ వృద్ధి చెందును. దీనికి తోడు సాత్విక శ్రద్ధ యొక్క ప్రాదుర్భావము, అసాత్విక శ్రద్ధ యొక్క తిరోభావము జరుగును. సాత్వికము, రాజసము, తామసము అని శ్రద్ధ 3 రకములని తత్వదర్శులగు మునులు పలుకుదురు. రాజసి శ్రద్ధ రక్తవర్ణము కలిగియుండును. దాని నుండి విలక్షణమైన ప్రేమ ఉత్పన్నమగుట
అసంభవము. దుఃఖము వలన ప్రీతి లోపించును. రాజస శ్రద్ధ ఉన్న చోట ద్వేషము, ద్రోహము, లోభము, హఠము, కోరిన పదార్థమును పొందవలెనను చింత, నిద్ర ఇవన్నీయును తమ అధికారమును కలిగియుండును. అభిమానము, గర్వము, మానసిక వికారము రాజస శ్రద్ధ వలననే ఉత్పన్నములగును. ఈ లక్షణములున్న చోట రాజస శ్రద్ధ ఉండునని తలంచవలెను. తామసిక శ్రద్ధారూపము కృష్ణవర్ణమని చెప్పబడినది. ఇది మోహమును కలుగజేయును, విషాదమును వ్యక్తము చేయును. ఆలస్యము, అజ్ఞానము, దీనత్వము, భయము, వివాదము, పిరికితనము, కుటిలత్వము, క్రోధము, వంకరతనము, ప్రబలమైన నాస్తికత, ఇతరుల దోషములను వెతుకు స్వభావము ఇవన్నీయు తామస శ్రద్ధ యొక్క లక్షణములు. ఇట్టి లక్షణములతో కూడిన శ్రద్ధను తామసిక శ్రద్ధయని పండితులు నిశ్చయించెదరు. ఈ శ్రద్ధతో సంబంధముండిన దాని వలన ఇతరులకు బాధను కలిగించు ప్రవృత్తి జాగృతమగును. అందువలన శుభమును కోరు పురుషులు సాత్విక శ్రద్ధను ఉపయోగించవలెను. రాజసిక శ్రద్ధను నియంత్రించవలెను. తామసిక శ్రద్ధను సర్వదా పరిత్యజించవలెను. సత్వ రజ తామసములను ఈ మూడింటియందు దేనితో కూడా ప్రేమ ఉండకూడదు. ఇవి పరస్పర విరోధములు. అక్కడక్కడ వీటి కలయిక కూడా జరుగుచుండును. ఎక్కడను సత్వగుణము కానీ, రజోగుణము కానీ, తమోగుణము కానీ ఒక్కటే ఉండదు. తమోగుణము కానీ ఒక్కటే ఉండదు. మూడు వెనువెంటనే ఉండును. అందువలన వీటిని అన్యోన్యాశ్రితములని చెప్పుదురు. నారద, కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యములను, తృష్ణ, ద్వేషము, రాగము, అసూయ, ఈర్ష్య మొదలగునవన్నీయును శరీర వికారములు. ఇవి బయటకు వెళ్ళనంత వరకు మానవుడు పుణ్యాత్ముడు కాజాలడు. ఇవి బయటకు వెళ్ళనంత వరకు మానవుడు పుణ్యాత్ముడు కాజాలడు. తీర్థాటనము చేసిన తరువాత కూడా ఈ వికారము నశించనిచో తీర్థఫలము కేవలము శ్రమయే యగును. రైతు ఎంతో పరిశ్రమతో పంట వేయును. సమతలము కాని భూమిని సుందరముగా తీర్చిదిద్దును. ఎక్కువ ధరను చెల్లించిన కొనిన భూమిలో విత్తులు నాటును. మనస్సులో ఆశ పెంచుకొనును. రాత్రింబవళ్ళు పొలమును రక్షించుటయందు అలుపెరుగని పరిశ్రమ చేయును. ఇప్పుడు హేమంత ఋతువు వచ్చినది. పొలమునందు ఫలపుష్పములు పెంపొందినవి. ఇంతలో కావలి ఉండెడి రైతు నిదురించెను. పులులు, మృగములు మొదలగు అడవి జంతువులు వచ్చినవి. పంటనంతయు తినివేసినవి. నిస్సహాయమగు గృహస్థుడు నిరాశ చెంది చతికిలబడెను. అటులనే మనోవికాసములను దూరము చేయక తీర్థయాత్ర యొక్క పరిశ్రమతో కేవలము దుఃఖములనే అనుభవింపవలసి వచ్చును. అది ఏ ఫలమును ఇవ్వలేదు. శాస్త్రాధ్యయనము వలన శ్రేష్టమగు సత్వగుణము ఉత్పన్నమగును, వృద్ధి చెందును. దాని ఫలితముగా తామసికమను పదార్థములందు ఆసక్తి కలుగును. రాజసిక, తామసిక రెండు వృత్తులను అది ఆపివేయును. లోభమందుట వలన ప్రబలమగు
రజోగుణము ఉత్పన్నమగును. తమోగుణ సత్వగుణములను అది అణచివేయును. మోహము వలన తమోగుణము ఉత్పన్నమగును. అది క్రమముగా వృద్ధి చెందసాగును. సత్వగుణ రజోగుణముల రెండిటి మీద అది తన అధికారమును కలిగియుండును. ఒక గుణము రెండవ గుణమును అణిచివేయును. ఈ ప్రసంగము నేనిప్పుడు విస్తృతముగా తెలిపెదను. సత్వగుణము వృద్ధి రెండునప్పుడును సత్వగుణము వృద్ధి చెందునప్పుడు మనస్సులో ధార్మిక భావములు జాగృతమగును. అప్పుడు రజోగుణ తమోగుణములతో ఆవిర్భవించిన బయటి విషయములేమియును చిత్తమున కెక్కవు. సదా సత్వగుణముల చేత పుట్టిన అర్థము వలె నిరంతరము వచ్చును. ఇవి తప్ప మిగతా అర్థములేనియును ఎదుట పడవు. ప్రయత్నము చేయనప్పటికీ ధర్మార్థముల యందు యజ్ఞముల యందు అభిరుచి కలుగును. సత్వగుణము ఉదయించగా మోక్షమునందు అభిలాషగల పురుషుడు కేవలము సాత్విక విషయములనే కోరుకొనుచుండును. రాజస పదార్థములను కూడా కోరడు. తామస పదార్థముల జోలికి పోనే పోడు. ఇట్లు మొదట రజోగుణమును జయించి పిదప తమోగుణము మీద ఆధిపత్యమును వహించును. కుమార, ఆ సమయమున శుద్ధ సత్వగుణము మాత్రమే స్థితమయ్యుండును. రజోగుణము పెంపొందగా పురుషుడు సాత్విక సనాతన ధర్మమును పరిత్యజించి ఇతర ధర్మములను ఉపాసింప మొదలు పెట్టును. అప్పుడతని హృదయము నందు రాజసమైన శ్రద్ధ ఇనుమడించి యుండును. రాజసమైన శ్రద్ధ ఉదయించగా ధన సంపదన రాజస భోగములు అనుభవించుటకు మనస్సు కోరును. అప్పుడు అతని నుండి సత్వగుణము దూరముగా తొలగిపోవును. తమోగుణము కూడా అతనిని సమీపించును. తమోగుణము అత్యధికమైనప్పుడు వేదములందు ధర్మశాస్త్రములందు మానవుడు విశ్వాసమును కోల్పోవును. మనస్సు తామస శ్రద్ధతో ధనమును దుర్వినియోగమును చేయును. అతడు సర్వత్రా వైరబీజములను నాటును. ఎచటను అతనికి శాంతి లభించదు. మూర్ఖుడు శఠుడు కోపి అయి సత్వర రజోగుణములను అవహేళన చేయును. ఇష్టము వచ్చినట్లు విస్తృతమైన భోగానుభవముల యందు తిరుగాడుచుండును. ఎచ్చటను కేవలము సత్వగుణము ఉండదు, కేవలము రజోగుణమును ఉండదు, తమోగుణమును ఉండదు. ఈ గుణములన్నీయు పరస్పర సాపేక్షములు. అందువలన ఒక చోట ఉండును. ఎక్కడను కూడా రజోగుణము లేకుండా సత్వగుణము, అటులనే సత్వగుణము లేకుండా రజోగుణము నిలువజాలదు. పురుషశ్రేష్ఠుడవగు నారదా, తమోగుణము లేకుండా ఈ సత్వర రజోగుణములు కూడా ఆశ్రయమును పొందవు. అటులనే సత్వరజోగుణములు లేకుండా కేవలము తమోగుణము కూడా ఎచ్చటను నిలువజాలదు. ఈ గుణములన్నీయు మిథున ధర్మమును కలిగియుండును. వీటి కార్యములందు భేదములున్నవి. అన్నియును ఒకదానికొకటి ఆశ్రయించి యుండును. సంపూర్ణముగా ఏ ఒక్కటి కూడా వేరుగా నుండదు.
ఒక గుణము వేరొక గుణమును ఉత్పన్నము చేయును. రజముతో కలిసి సత్వము, సత్వగుణముతో కలిసి రజోగుణము, ఈ రెండిటితో కలిసి తమోగుణము జంట జంటలుగా వ్యవహరించుచుండును. ఇట్లు ఒకటి ఇంకొక దానికి జన్మనిచ్చు నదగును. కుండ నుండి మట్టి, మట్టి నుండి కుండ సిద్ధించినట్లగును. ఈ గుణములు బుద్ధి యందుండి పరస్పరము కోరికలను మేల్కొల్పుచుండును. దేవదత్తుడు, యజ్ఞదత్తుడు, విష్ణుమిత్రుడు ఈ ముగ్గురును కలిసి ఒకానొక కార్యమును సఫలము చేయుదురు. లేక స్త్రీ పురుషులిరువురి కలయిక చేత నూతన సృష్టి జరిగినట్లు గుణములు కూడా ఒకదానితో ఒకటి సంయోగమును చెందును. రజోగుణము కలియుట వలన సత్వగుణము, సత్వగుణము కలియుట వలన రజోగుణ తమోగుణములు కలిసినప్పుడు సత్వర రజోగుణములు రెండును జన్మించును. నారదుడు ఇట్లు చెప్పెను. ఇట్లు తండ్రి సర్వోత్తమ గుణమును వివరించెను. ఇదంతయు వినిన తరువాత నేను మరల ఆయనను ప్రశ్నించి తిని. నారదుడు అడిగెను, తండ్రి, మీరు గుణముల లక్షణములను తెలిపితిరి. మీ ముఖారవిందము నుండి వెలువడిన మధురమగు వాజ్మయ రసమును నేను ఇప్పటి వరకు పానము చేయుచుంటిని, కానీ నాకు తృప్తి కలుగుటలేదు. అందువలన గుణములను సమగ్రము పరిచయము చేసి నన్ను అనుగ్రహింపుడు. దానివలన నా అంతఃకరణమునకు పరమశాంతి లభించగలదు. వ్యాసుడు పలికెను. రజోగుణము నుండి ప్రకటమైన జగత్కర్తయగు బ్రహ్మ మహాత్ముడగు నారదునకు తండ్రి కదా. కావున ఆయన కుమారుడు అడుగగా తండ్రి ఇట్లు పలుకసాగెను. బ్రహ్మ పలికెను, నారద, నేను గుణములను వర్ణించెదను, వినుము. కేవలము సత్వగుణ మెచటను కనిపించదు. సకల గుణ సమ్మేళన రూపమే మన ఎదుటకు వచ్చును. ఉదాహరణమునకు సకల ఆభూషణముల చేత అలంకరించుకొని హావభావములతో కూడిన సౌందర్యవతియగు స్త్రీ తన భర్తకు కామసుఖమునిచ్చును. ఆమె తల్లిదండ్రులు, బంధువులు, సోదరులు కూడా విభిన్న భావములతో సంతరించెదరు. దానిని చూచిన సవతులకు అది మహా కష్టముగా పరిణమించును. అట్లే సత్వగుణము స్త్రీ రూపమున నున్న పురుషుడు దానితో రజోగుణ తమోగుణములకు సంబంధముండును. అప్పుడు రాజస తామస వృత్తులు ఉత్పన్నమగును. రజోగుణ తమోగుణములు స్త్రీ రూపమున నున్నప్పుడు వాటికి సత్వగుణముతో సంబంధముండినచో సాత్విక వృత్తి ఉదయించును. ఒకదానితో ఇంకొక దానికి పరస్పరము సంయోగము కలిగినచో దాని నుండి ఒక విలక్షణ వృత్తి ఏర్పడును. నారద, స్వభావమునందు ఆశ్రయమున కనుకూలముగా జాత్యంతర ఆవిర్భావము జరుగును. ఎక్కడైనను సంయోగానుసారముగానే వృత్తియుండును. ఒక సుందర యువతి కలదు. సిగ్గుపడుట, మధురముగా మాట్లాడుట,
వినయముతో వ్యవహరించుట మొదలగు గుణములు ఆమెలో కలవు. ధర్మ శాస్త్రము ననుసరించి కామశాస్త్రమునందు ఆమె ప్రవీణురాలు. ఆమె ప్రవర్తనతో భర్త మిగుల సంతసించెడివాడు. కానీ సబతుల గుండెలు మండుచుండెను. ఆమెలో సకల సాత్విక గుణములున్నప్పటికీ ఈమె వ్యవహారము వలన అనేకులకు దుఃఖము కలుగుచున్నదని ప్రజలు చెప్పుకొనిడివారు. అట్లే సాత్విక గుణముల విషయమునందు కూడా వాటికి విపరీతముగా తామసిక గుణాభాసము కూడా జరుగుట స్వాభావికమే. ప్రభుత్వము యొక్క సిపాయిలు దొంగలతో పీడింపబడు సజ్జనులకు సుఖమును చేకూర్చుదురు. కానీ దొంగలకు వారితో గొప్ప దుఃఖము అనుభవింపవలసి వచ్చును. అట్లే గుణములు కూడా స్వభావముననుసరించి అనుకూల విపరీత భావములను ఉత్పన్నము చేయును. ఆకాశమున దట్టమైన మేఘములు అలముకొన్నచో దుర్దినమని చెప్పుకొందుము. మెరుపులు మెరయుచుండును, మేఘములు గర్జించుచుండును, నాలుగు వైపులా అంధకారము అలముకొనియుండును, భూమి వర్షముతో తడియుచుండును. ఈ పరిస్థితులలో పొలమును దున్నుకొను రైతుకు దుఃఖమును కలిగించును. ఇదే పరిస్థితి విత్తనములు వేసి మొక్కలు మొలిచిన రైతుకు ఆనందప్రదమగును. ఇంటి కప్పు కొరకు కంకర, కర్రలు మొదలగు సామగ్రినంతయు ప్రోగు చేసుకొని ఇంకా ఇంటి కప్పు వేయని గృహస్థునకు ఇట్టి వాతావరణము అధిక దుఃఖమును కలిగించును. కావున గుణములన్నీయు వారి వారి స్వభావములకనుగుణముగా అనుకూల ప్రతికూలముగా పరిణమించుచుండునని రుజువగుచున్నది. నాయనా, ఇప్పుడు ఈ గుణముల లక్షణములను తెలిపెదను, వినుము. బాల్యమునందు ముక్కు, చెవులు, కన్నులు మొదలగు ఇంద్రియములు విషయముల వైపునకు మరలవు. బాల్యమునందు నాయనా, ఇప్పుడు ఆ గుణములు లక్షణములను తెలిపెదను, వినుము. బాల్యమునందు ముక్కు, చెవులు, కన్నులు మొదలగు ఇంద్రియ విషయముల వైపునకు మరలవు. అప్పుడు శరీరమున సత్వగుణ సామ్రాజ్యముండునని అది స్వచ్ఛమని విశదమగును. ఆవులించుట, నిదురించుట, చేతులు కాళ్ళు కొట్టుకొనుట మొదలగు క్రియలు రజోగుణ ప్రభావమున కలుగును. ఏ మానవుని ఎందైనను రజోగుణము అధికమైనచో అతడు కలి స్వరూపమును వెదుకుట ఎందును, గ్రామమునకు రాకపోకలు సాగించుట ఎందు లగ్నమగును, వివాదములందు చిక్కుకొనును. అట్టి వానిని చిత్తము మిగుల చంచలమగును. గ్రుడ్డివానినిగా మార్చెడు, కామము ప్రబలమగును. తదనంతరము శరీర భాగములన్నీయు భారముగా తోచును. ఇంద్రియములన్నీయు మూసుకొని పోసాగును. నిద్ర పట్టదు. నారద, ఇవన్నీయు గుణముల లక్షణములుగా తెలుసుకొనుము. నారదుడు అడిగెను, తండ్రి, మీరు త్రిగుణములను భిన్న భిన్న స్వభావములు కలవని పలికితిరి. ఈ మూడు ఒకే స్థానమున నుండి ఒకటి
మరొక దాని సహయోగముతో కార్యమునెట్లు నిరంతరము నిర్వహించుచుండును. రకరకములైన స్వభావములు గల శత్రువులుందురు, ఇది నిశ్చితము. శత్రువులు పరస్పరము కలిసి ఎట్లు పనిచేయుదురు, దయచేసి ఈ విషయమును నాకు తెలుపుడు. బ్రహ్మ పలికెను, నాయన వినుము, నేను సత్వ రజస్తమములను మూడింటిని గురించి తెలిపితిని. ఈ గుణముల స్వభావము దీపము వంటిది. ఉదాహరణమునకు దీపము వెలుగును వ్యాపింపజేసి వస్తువులను కనిపించునట్లు చేయును. నూనె, వత్తి, జ్వాల ఈ మూడును విరుద్ధ ధర్మములు గలవి. దేనికిని దేనితోనూ సహచర్యము లేదు. అట్లే గుణముల విషయమును కూడా అవగతము చేసుకొనవలెను. విరుద్ధ ధర్మము గల నూనెకు అగ్నితో సంయోగము కలుగును. విరుద్ధ ధర్మము గల నూనెకు అగ్నితో సంబంధము కలుగును. వత్తి విరోధి అయిన నూనెతో పరస్పరము అగ్నితో సంయోగము పొంది అన్నియును ఏకమై వస్తువులకు వెలుగు నొసగును. నారదుడు వచించెను, సత్యవతీ నందన వ్యాస మహర్షి, అట్లే ప్రకృతి నుండి గుణములన్నీయును ప్రకటితములగునని తెలుపబడినది కదా. అట్లే ప్రకృతితో సంబంధమేర్పరచుకొనిన ఆ గుణములే జగదుత్పత్తికి కారణమగుచున్నవి కదా. వ్యాసుడు పలికను, రాజా, నేనడుగగా నారదుడు ఈ సమస్త ప్రసంగమును విస్తృతముగా నాకు తెలిపెను. గుణముల సకల లక్షణములను వేరువేరుగా పలికెను. వాస్తవమునకు ఈ సకల జగత్తు ఎవరి చేత వ్యాపించియున్నదో ఆ దివ్య శక్తిని ఆరాధించవలెను. కార్యభేదముతో ఆ శక్తియే ఒకసారి నిర్గుణముగా మరొకసారి సగుణముగా విరాజమానురాలగును. నిరీహుడు అవినాశి పరమ పురుషుడు పరమాత్ముడు అంతటా నిండియుండి కూడా సర్వతంత్ర స్వతంత్ర కర్త కాదు. సర్వతంత్ర స్వతంత్ర కర్త కాదు. సత్ రూపమైన ఈ సకల ప్రపంచమును ఆ మహామాయయే సృష్టించును. బ్రహ్మ, విష్ణు, శంకరుడు, సూర్యచంద్రులు, ఇంద్రుడు, అశ్విని కుమారులు, వసుగణములు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, వాయువు, పూష, స్వామి కార్తికేయుడు, గణేశుడు మొదలగు దేవతలు ఈ శక్తి చేత సంపన్నులై తమ తమ కార్యములను నిర్వహించుటకు సమర్థులగుచున్నారు. రాజా, ఆ పరమేశ్వరియే జగత్తునకు కారణము. రాజా, ఆ పరమేశ్వరియే జగత్తునకు కారణము. నీవు ఆ దేవినే పూజించి భజింపుము. విధిపూర్వకముగా పరమ భక్తితో ఆ దేవిని ఆరాధించుటయందే నిమగ్నుడవు కమ్ము. ఆమెయే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, సకల ప్రాణులకు అధిష్టాత్రి. అన్ని కారణములు ఆమె నుండియే ఉత్పన్నములగును. ఆమె సమస్త కోరికలు సఫలము చేయునది. శాంత స్వరూపిణి, అందరకును ఆరాధించదగిన పరమ దయాళువు. కేవలము ఆ జనని తన నామము నుచ్చరించగనే మన కభిష్ట వస్తువు నొసగును. బ్రహ్మ, విష్ణువు, శంకరాది దేవతలు పూర్వము ఆ తల్లినే ఉపాసించిరి. మోక్షమును కోరు అనేక మంది ఆత్మ సంయమనము గల తాపసులు ఆ దేవిని ఉపాసించిరి. ప్రసంగవశమున అస్పష్టముగా ఆమె నామము నుచ్చరించినను ఆ మాత
మనము కోరిన దుర్లభ వస్తువును కూడా మనకు ప్రసాదించును. అడవియందు వ్యాఘ్రము మొదలగు హింసక పశువులను చూచి భయపడి అయ్యి అయ్యి అని బిందురహితముగా నుచ్చరించునను ఆ దేవి మన మనోరథముల నెరవేర్చును. ఈ విషయమున సత్యవ్రత బ్రాహ్మణుని మన ఎదుట నున్నది. పుణ్యాత్ముల మగు మనుషులమైన మేమందరము సమావేశమై యుంటిమి. అచటనే కొందరు విశేష జ్ఞానులగు పురుషులు ఈ ప్రసంగమును గూర్చి చెప్పుచుండిరి. అప్పుడు నేను ప్రత్యక్షముగా నా చెవులతో విస్తృతముగా అన్ని విషయములను వింటిని. సత్యవ్రతుడను పేరుగల ఒక మహామూర్ఖుడు ఉండెను. అతడు నిరక్షరుడు బ్రాహ్మణుడు. అతడు ఒకానొక అడవి పంది నోటి నుండి విని ప్రసంగ వశమున అతడు దానిని ఉచ్చరించెను. కానీ అతడు అనుస్వారము నుచ్చరింపలేకపోయెను. కేవలము ఐ అని మాత్రమే ఉచ్చరించెను. అయినప్పటికీ అతడు దానితో గొప్ప విద్వాంసుడుగా మారిపోయెను. ఐ కారమును ఉచ్చరించుట వలన దేవి భగవతి అతని ఎడల మిగుల ప్రసన్నురాలయ్యను. దయాస్వరూపిణియగు భగవతి పరమేశ్వరి ఆ బ్రాహ్మణుని ఒక కవిరాజుగా మార్చివేశను. ఓం నమః శివాయ చ నమః శివాయ. 3వ స్కందమునందు 7, 8, 9 అధ్యాయములు పూర్తి. తదుపరి 9, 10 అధ్యాయములను తెలుపగలం. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.